కలిగినటువంటి దేవుడు చూస్తే గనక యేసుప్రభు వారు మాత్రమే. ఆయనే మన కోసం చనిపోయి తిరిగి లేచి ఒక మాదిరిని చూపించాడు. చనిపోయినా కానీ మనకి జీవితం ఉందని మరి ఆయన చూసి మనం నమ్మాలి. ఎందుకంటే మరి యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచారు అని మీరు చెప్తున్నారు కదా, మరి ఎలా నమ్మాలి అని అనుకుంటారేమో. ఇది నేను చెప్తున్న మాట కాదు, చరిత్రకారులు చెప్తున్న మాట అండి. చరిత్రకారులు మరి సుమారు 2025 సంవత్సరాల క్రితం యేసుప్రభు వారు చనిపోయి భూమి మీద 40 రోజులు మరి అనేక మందికి, సుమారుగా ఒక 1000 మందికి కనిపించారండి. మరి 1000 మందికి కనిపించినప్పుడు అందులో కొంతమంది చరిత్రకారులు మరి చూసినటువంటి ప్రజలను, వాళ్ళ యొక్క సాక్ష్యాలను వాళ్ళ చరిత్రలో రాసుకున్నారు. మరి ఆ చరిత్రకారులు ఎవరంటే గనక వాళ్ళు క్రైస్తవులు కాదు. మరి రోమా సామ్రాజ్యంలో అప్పుడు ఉన్నటువంటి కొంతమంది చరిత్రకారులు, మరి ఇంకా అనేక మంది చరిత్రకారులు చాలా మంది కూడా వారి యొక్క చరిత్రలో రాసుకున్నారు. అంటే చరిత్ర అనేది ఏ మతానికి సంబంధించింది కాదు, కానీ మరి అది ఒక సత్యం కాబట్టే మరి ఆ చరిత్రను మరి యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచారనేటువంటి సత్యాన్ని రాసుకున్నారు. ఆయనే జీవం, ఆయనే సత్యం, ఆయనే మార్గం. మరి మనం చనిపోయి ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్తామండి? చనిపోయిన తర్వాత మన ఆత్మ ఖచ్చితంగా చనిపోవడం అనేది మన శరీరానికే కానీ ఆత్మకు చావు లేదు. మరి ఆత్మకు చావు లేదని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అందరూ నమ్మే విషయమే అది. ఈవెన్ సైన్స్ కూడా చెప్తుంది ఆత్మ అనేది ఉంది అని. మరి ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మనకి పాపం ద్వారా మనం చేసేటువంటి పాపాలు మనం ఎవ్వరు కూడా దేవుడు చూశాడంటండి. దేవుడు పైనుంచి చూస్తే ఎవ్వరు నీతిమంతంగా లేరు, అందరూ పాపులు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తమ తలంపులతోని, ఆలోచనలతోని, మరి కళ్ళతోని, చేతులతోని, కాళ్ళతోని, మరి ప్రతి విధమైనటువంటి శరీర అవయవాలతోని, ఆలోచనలతోని మరి పాపముతో నిండిపోయినటువంటి వారే కనబడుతున్నారు. కానీ ఎవ్వరు కూడా నీతిమంతులు, పరిశుద్ధులు, పవిత్రులు ఎవ్వరు లేరు. మరి పరిశుద్ధులు, పవిత్రులు మరి అటువంటి వారి యొక్క రక్తాన్ని ప్రోక్షిస్తే గాని పాపం యొక్క మరణం అనేది పోదు అని చెప్పి దేవుడు ఏం చేశారంటే ఆయనే మరి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి సుమారు 2025 సంవత్సరాల క్రితం యేసుప్రభు వారిగా జన్మించి మరి ఆయన మన కోసం చనిపోయాడండి. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక మంది, సుమారుగా చాలా మంది కూడా మరి వాళ్ళ యొక్క గ్రంథాల్లో రాస్తున్నారు. మరి ముఖ్యంగా భారతదేశంలో కూడా మన యొక్క వేదాలలో కూడా యేసుప్రభు వారు మనకి కనబడతారు. ఎందుకంటే దేవుడు అనేవాడు మరి యొక్క ఏ రాష్ట్రానికో, మరి ఏ పేటకో, ఏ జిల్లాకో, మరి ఏ దేశానికో మరి దేవుడు ఉండడు కదండి. దేవుడు అనేవాడు అందరికీ దేవుడు. దేవుడు అందరికీ సమానుడు. అందరికీ గాలి, అందరికీ నీరు, అందరికీ నిప్పు, అందరికీ ఆకాశం, అందరికీ ప్రకృతి, ప్రతిదీ అందరికీ సమానంగా ఇచ్చినటువంటి దేవుడు మరి ఏ రాష్ట్రానికో ఎవరికో పరిమితం అవడు. ఎందుకంటే ఆయన అపరిమితమైన దేవుడు. మరి ఆయన అందరికీ దేవుడే కనుక మరి ఒకప్పుడు మన భారతదేశం అనేటువంటి కొన్ని శ్లోకాలలో కూడా యేసుప్రభు వారి గురించి మహా ఋషులు మరి యేసుప్రభు వారి గురించి కూడా రాశారు. అందులో కొన్ని మీకు చదివి వినిపిస్తాను. మరి శ్లోకంలో ఉన్నటువంటి పాపోహం, పాప కర్మహం, పాపాత్మం, పాప సంభవం, త్రాహిమం, కృప దేవ శరణాగత వత్సల. అంటే దాని అర్థం, నేను పాపంలో పుట్టి, పాపంలో పెరిగి, పాపంలో జీవిస్తున్నాను, నీ శరణం తెచ్చి వేడుతున్నాను, కృపతో నన్ను బ్రతికించు దేవా. అంటే మనం బ్రతకాలి అంటే కృప కావాలి. ఆ కృప దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఆయన మాత్రమే మన కోసం చనిపోయి తిరిగి మరి మన కోసం మన రక్తం సరిపోదు కనుక ఆయన రక్తాన్ని చిందించి రక్తపోక్షణ అనేది జరిగింది. అలాగే సామవేదం, తాండియ, మహాబ్రాహ్మణం, పురుష సూక్తంలో కూడా ఇలా రాయబడింది. ప్రజాపతిర్ధ వేభ్యం ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్. అంటే ప్రజాపతి అయిన దేవుడే తన్ను తాను బలిగా చేసుకుంటేనే కానీ పాపానికి మరియు పాపికి ప్రాయశ్చిత్తం కలుగును అని ఉంది. అంటే దేవుడే వచ్చి చనిపోయి మరి ఆయన రక్తం చిందించబడితేనే